ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? బిడ్డ ఎక్కడ? రామ్మా. ఏమా ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందన్నయ్య. వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది బావగారు. మీ అన్నయ్య వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు గాయత్రి. అయ్యా నమస్కారం. ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం దగ్గరకు వచ్చింది. ట్రస్టీలుగా మీకు తెలియంది కాకపోయినా దేవస్థానం తరఫున సాంప్రదాయంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ వంశాభివృద్ధి కోసం జరిపించే యాగానికి కూడా ఏర్పాట్లు చేయమంటారా? అది ప్రతి సంవత్సరం చేస్తున్న ఆచారం. మీరే అన్నారు వంశరక్షణ అని. దాన్ని ఎలా ఆపుతాం పంతులు గారు? కళ్యాణం అవగానే మొదలు పెట్టండి. అలాగే మీ చేతుల మీద ఇంకో కార్యం కూడా జరిపించాలయ్యా. ఒక పేదింటి పూజారిని 2 పూట్ల 4 వేళ్ళు లోపలికి వెళ్ళడమే కష్టం. అలాంటిది నా బిడ్డని MBBS చదివించి డాక్టర్ని చేశారు. దానికి మంచి సంబంధం కుదిరిందయ్యా. ఓ, అది మీ బిడ్డ లాంటిదే కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోగానే ఈ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపించండి అయ్యా. ఆయుష్మాన్ భవ. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? సస్ ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా? యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, అది గది కదా నా నిన్ను చూసి ఎట్టుపడి పడిపోవాలా? అది పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా? అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు గొడ్డళ్ళు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా? నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంతకు తగ్గ పొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే. వదలా, నిన్నొదలా సావిత్రి. బావగారేరి? ఆయన ఈరోజు ఏది ముట్టుకోరు. అమ్మా గాయత్రి, అదే మీ ఆయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయన ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళడం, నరకటం ఎందుకు ఆయనకి? ఎవరితో పెట్టుకున్నాడో తెలుసా? వాళ్ళంత మంచివాళ్ళు కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ జాగ్రత్త ఏదో నువ్వే వాళ్ళకి చెప్పు. అమ్మా గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుదినా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిలో ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా ఆట పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు? డాక్టరేగా, ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని, ప్లీజ్.
ఏంటయ్యా ఆ, అదే గాయత్రి రేపొద్దున వ్రతం ఉంది 10 రోజుల దాకా ఇది కుదరదు మూసేసుకుని పడుకో అయ్యా ఏంటి తలుపులు అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా అది అదే గాయత్రి అక్కకి రేపు వ్రతం ఉంది 10 రోజుల దాకా కుదరదు మూసేసుకొని పడుకోండి ఏం ముయ్యాలి కిటికీలు ఏంటి బావా అది అదే గాయత్రి అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి ఇంకేం మూసుకోవాలి దుప్పటి మ్మ్. అయ్యో పిన్ని నేను ఎలా అనగానే బావ మొహం ఇంత అయిపోయింది అవునమ్మాయి నేను చెప్పలే డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు మ్మ్హ్మ్. లా 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 లా. గాయత్రి అమ్మో, ఎవరు? ఎవరు? అయ్యా అయ్యా, నేను చిన్నక్కనయ్యా మీరా గాయత్రి అనుకున్నాలే అమ్మో. గాయత్రి గాయత్రి నేను గాయత్రిని కాదు బావ 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 నువ్వా గాయత్రి అనుకున్నాలే మనం గాని కనపడితే ఇంకేముందా అమ్మా హరి హరి గాయత్రి గాయత్రి బాబో ఏటా పట్టు నువ్వా గాయత్రి గాయత్రి అని దొరికినోళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు వాళ్ళమ్మో ఎర్రన్నం తినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి అక్క అక్క మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు రేపేదో వ్రతం ఉందట కదా 10 రోజుల దాకా కుదరదన్నారు వచ్చావేంటి పర్వాలేదా గుడ్ ఆఫ్టర్నూన్ బావా మ్మ్. వ్యాపారం ఎలా సాగుతుంది బాగుంది బావా ఒక్కడివే చేస్తున్నావా లేదే వేరే కేశవులు కూడా పార్ట్నరే వాళ్ళేంటో తెలుసా పర్సనల్ వేరు వ్యాపారం వేరు బావా వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా నాకు అవసరమే బావా నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది నువ్వేం చేసినా చెల్లుతుంది మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా తీసేయడం ఇవన్నీ కాదబ్బాయి క్లియర్గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నావు మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను నేను ఏ పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా అది బయటపడైనా బావమరిదైనా ఆ, భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి రా నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది భోంచేద్దాం రా సావిత్రి మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఏంటో నీ శుతిమెత్తనైన చేతులతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వులే ఎవడొకడు తోమేస్తాడు మళ్ళీ ఇంత పని గుంకోళ్ళు ఎందుకు నువ్వే తోమేసి పెట్టరాదా ఓకే తోమేస్తాను మద్దలు చేయటం అంటే కష్టం గానీ అంటు తోమటం అంతసేపే నువ్వు తలకొచ్చే ఎలా ఉతుకుతున్నానే చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఆ. ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది ఏంటి మనుషులు ఉతికేది ఈ ఉతుకుతున్నారు కదా సర్దుకోవే మనుషులు ఉతకడం నా వల్ల కాదు బాగా జరిగానా అది కాంపౌండర్ గా వచ్చావు. ఆ, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే
ఎలాగో సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు, అయ్యో, నేను ఇవి తరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా, ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా, నా పెళ్ళి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే, ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా, మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం, మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కొయ్యమంటావు? సరే, దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటే, నీకిష్టమేనా? ఇష్టమేనమ్మగారు. ఏం నచ్చిందే వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుద్దమ్మా, సిగ్గుపడుద్దు కదా. నాకేడు సిగ్గు. సిగ్గులేదా? అమ్మగారు, ఈయనగోరు పీకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసె ఉన్నది కదా, ఆ గుడిసె కాపలా కావాలి. ఈయన గోర్ని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది అమ్మగారు. చంపటం కోసమే పుట్టాం అనుకునేవారు. ఈ నరసింహంగాళ్ళు లెగిశాక సావటం కోసమే పుట్టాం అనుకుంటున్నారు జనం. ఈ బతుకు మనకు అవసరం అంటారో పెద్దోడా? తప్పు చేస్తే చంపేస్తాడా? మనదేమన్నా గాంధీల కుటుంబం అనుకుంటున్నాడా? అసలు తప్పు అనే దాని మీదే కదరా మనం ఇంతగా ఎదిగాం. తప్పులు చేశాము, చేస్తాం, చేస్తూనే ఉంటాం. అందరిని చంపేస్తాడా? చంపేస్తాడా? ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేరా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే ఆడికాడే ఆయుధం అయిపోతాడు. అక్కడే ఆపాలి. లేకపోతే ఆ ఆయుధం పేరు చెప్పుకుని 10 తరాల పాటు మన్నే ఉచ్చపోయిస్తారా ఈ జనం. ఆపరేవా నరసింహాన్ని భూమి మీద ఆపగలిగే శక్తి అతని చావే. వాడిని చంపేస్తున్నా నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నరసింహ చేతిలో చస్తే మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడతాడెవడైనా. అంత భయంకరంగా చంపుతాడు. అది కళ్ళారా 1కి 2 సార్లు చూశావు. వద్దు. చంపేస్తున్నా. డాక్టర్ నరసింహాని కలవాలి. ఆయన అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ఏ ఆపరేషన్? ప్రాణాలు పోసేవా, ప్రాణాలు తీసేవా? కూర్చోండి. నేరస్తుల ఇళ్లలో నేను కూర్చోను. నీ మొగుడుకు నువ్వైనా చెప్పు. ఎవడో ఒక్కడిని నరికితే 10 మంది పక్కన చేరుతారు. దాన్ని హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు వెళ్ళి ఒక్క బీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మొదలుపెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలుపెట్టారు, ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు?
ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు, కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేవు. మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు. వెళ్ళండి. ఏమిటి ఆఫీసర్ ఇలా వచ్చారు? ఆరోగ్యం బాగాలేదా? ఏం లేదు డాక్టర్ గారు, కొత్తగా చార్జ్ తీసుకున్నాను. క్యాజువల్గా మీట్ అవుదామని. కాఫీ తీసుకున్నారా? నో థ్యాంక్స్. బాబు, కళ్యాణానికి టైం అవుతోంది, రెడీ అవ్వు. అలాగేనమ్మా.